నాడి సంబంధిత సమస్యలు, కండరాల బలహీనత, వీల్ చైర్కే పరిమితమైన పేషెంట్లు తిరిగి నడిచేందుకు హైదరాబాద్లో అత్యాధునిక టెక్నాలజీతో రోబోటిక్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి వచ్చింది. అదే రోబోటిక్ జీ గైటర్. సోమాజిగూడలోని HCAH సువిటాస్ సెంటర్లో గత నెల అందుబాటులోకి వచ్చింది పరికరం. ఈ రోబోటిక్ గైడ్ ట్రైనర్ ద్వారా కాలంలో చలనం లేని పేషెంట్లకు నడకలో ట్రైనింగ్ ఇస్తున్నారు. తిరిగి వారు మామూలుగా నడిచేలా సెషన్స్ నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి ఈ రోబోటిక్ గైడ్ ట్రైనర్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఫీచర్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అంశుమ అందిస్తారు. నాడీ సంబంధిత సమస్యలు, కండరాల బలహీనత వల్ల చలనం కోల్పోయిన వారిని తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడే జీ గేటర్ అనే అత్యాధునిక రోబోటిక్ గేట్ ట్రైనర్ తొలిసారిగా హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చింది. సోమాజిగూడలో ఉన్నటువంటి HCAH సువిటాస్ సెంటర్ లో దీన్ని కొద్ది రోజుల క్రితం అందుబాటులోకి తీసుకొని వచ్చారు. మరి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అనేది కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుందాం. ఇదే రోబోటిక్ గైడ్ ట్రైనర్. జెన్ రోబోటిక్స్ అనే కేరళలోని త్రివేంద్రంలో ఉన్నటువంటి కంపెనీ దీన్ని రూపొందించింది. ప్రజెంట్ కేరళ, బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి ఈ రోబోటిక్ గైడ్ ట్రైనర్ ని హైదరాబాద్ లో తొలిసారిగా లాంచ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా కండరాల బలహీనత వల్ల పూర్తిగా చలనం కోల్పోయినటువంటి పేషెంట్లను తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకొని రావడానికి వారికి పలు రకాల సెషన్స్ ని కూడా నిర్వహిస్తున్నారు. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని ద్వారా ఆ పేషెంట్లు ఏ విధంగా నడవగలుగుతున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది చేద్దాం. ఇదే రోబోటిక్ గైడ్ ట్రైనర్. సో బెడ్ రిడన్ అయిపోయిన, వీల్ చైర్కే పరిమితం అయిపోయిన రోగులు నడవాలి అనుకుంటే వారికి ఈ గైడ్ ట్రైనర్ ద్వారా ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు. సెషన్స్ ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో ప్రజెంట్ మనమైతే ఈ ట్రైనింగ్ సెషన్ అనేది తీసుకుంటున్నాము. సో లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆ పేషెంట్ ని ఆ బెడ్ మీద నుంచి కానీ, వీల్ చైర్ మీద నుంచి కానీ తీసుకొని వచ్చి దీని మీద నిల్చోబెడతారు. సో నిల్చోబెట్టిన తర్వాత అతనికి సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి కంపల్సరీ పాటిస్తూ ఉంటారు. సో బ్యాక్ సపోర్ట్, అదేవిధంగా లెగ్ సపోర్ట్ కోసం వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బాడీలో అసలు ఎట్లాంటి చలనం లేదు కాబట్టి, ఇంకొకరి సపోర్ట్ లేకుండా వాళ్ళు నిల్చోలేరు కాబట్టి, సో వీటన్నింటిని కూడా ఫస్ట్ ఆ బాడీకి అయితే మనకి అమరుస్తారు. సో వీటన్నింటిని కూడా ఫిక్స్ చేసిన తర్వాత పల్స్ ఆక్సిమీటర్ అనేది పెడతారు. అంటే పేషెంట్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, తన బీపీ ఎలా ఉంది, హార్ట్ బీట్ ఎలా ఉంది, ఏంటి, నర్వస్ గా ఉన్నాడా లేదా, సో ఇదంతా కూడా లైవ్ మానిటరింగ్ అనేది ఉంటుంది. సో ఇది చెక్ చేసుకుంటూనే అక్కడ ఒక డాక్టర్ ఉండి ఇదంతా చెక్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆపరేటర్ ఉంటారు. సో ఈ జెన్ రోబోటిక్స్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కి సంబంధించినటువంటి ఆపరేటర్ కంపల్సరీ ఇక్కడ ఉండి వచ్చిన పేషెంట్ కి ఇవన్నీ కూడా వాళ్ళు ఫిక్స్ చేసి, సో ఆ పేషెంట్ ఏ విధంగా నడుస్తున్నారు, సెషన్ లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా దగ్గరుండి వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అలాగే పేషెంట్ కి సంబంధించినటువంటి థెరపిస్ట్ కూడా పక్కనే ఉండి ఈ సెషన్ అంతా అయిపోయేంత వరకు కూడా ఆ పేషెంట్ నడిచే విధంగా మోటివేట్ అనేది చేస్తూనే ఉంటారు. సో ప్రజెంట్ నాకైతే వీటన్నింటిని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. సో బ్యాక్ అండ్ సపోర్ట్, నాకు వెనకాల బ్యాక్ సపోర్ట్ కోసం వీటన్నింటిని కూడా చాలా గట్టిగా ఫిక్స్ చేశారు. తర్వాత కాళ్ళలో చలనం, మనకు కావాల్సింది ఆ పేషెంట్ నడవడం కాబట్టి, సో నడవడానికి వీలుగా కూడా ఇక్కడ స్ప్రింగ్స్ అనేవి కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నేనేం ట్రై చేయట్లేదు, దానంతటా అదే నడిపిస్తోంది నన్ను. సో ఈ విధంగా మనకి కాళ్ళకి కూడా స్ప్రింగ్స్ అనేవి పెట్టి మొత్తంగా టోటల్ గా అంతా కూడా ఫిక్స్ చేయడం జరిగింది. సో నా ఎదురుగా ఒక మానిటర్ ని కూడా పెట్టారు. ఈ మానిటర్ లో ఏంటంటే ఆ పేషెంట్ నిజంగానే నడుస్తున్నాడు అనే ఒక ఫీల్ కలిగే విధంగా కూడా మనకి ఈ మానిటర్ అనేది ఉపయోగపడబోతుంది. ఎందుకంటే చాలా వరకు చాలా మంది నర్వస్ ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడానికి, వాళ్ళు నిజంగానే ఒక ప్రకృతి ప్లేస్ లో నడుస్తున్నారు అనేటువంటి ఆ ఫీల్ వాళ్ళకి తీసుకొని రావడానికి ఎదురుగా వాళ్ళ కోసం ఒక మానిటర్ ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఇందులో మనకి రైట్ సైడ్ లో టైం, లెఫ్ట్ సైడ్ లో స్టెప్స్, అంటే వాళ్ళు ఎన్ని అడుగులు వేస్తున్నారు, ఎంతసేపటి నుంచి నడుస్తున్నారు అని తెలిసే విధంగా కూడా మానిటర్ ని అయితే ఏర్పాటు చేశారు. ఇందులో మనకి మన కాళ్ళకి సంబంధించినటువంటి యాంగిల్ కూడా మనకు తెలుస్తా ఉంది. లెఫ్ట్ హిప్ యాంగిల్ ఏ విధంగా ఉంది, రైట్ సైడ్ హిప్ యాంగిల్ ఏ విధంగా ఉంది, నీ యాంగిల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఎఫర్ట్ మనం ఎంత పెడుతున్నాము. సో
ఏ లెగ్ మీద ఎఫర్ట్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా పూర్తిగా మనకు తెలిసే విధంగా ఎదురుగా ఒక మానిటర్ ని కూడా పెట్టడం జరిగింది. సో ఈ జీ గేటర్ కి సంబంధించి అంటే దీని మీద ఎవరైతే సెషన్ తీసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ గా కూడా రూల్స్ అనేవి ఉన్నాయి. అంటే హైట్ అనేది 5 నుంచి 6.1 వరకు ఉండాలి. అదేవిధంగా వెయిట్ వచ్చేసి పేషెంట్ వెయిట్ వచ్చేసి 45 కిలోల నుంచి 110 కిలోల వరకు ఉండాలి. సో మొత్తానికే బెడ్ రిడన్ అయిపోయి అదేవిధంగా జీరో రెసిస్టెన్సీ పవర్ ఉన్నటువంటి ఆ పేషెంట్లకు అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని కూడా మనకైతే డాక్టర్లు చెప్తున్నారు. సో మొత్తానికే నడవలేకుండా ఒకరి సపోర్ట్ ఉంటేనే వారి పనులు వాళ్ళు చేసుకోగలిగేటువంటి పేషెంట్లకి ఇది ఎంతో బాగా హెల్ప్ఫుల్ అవుతుందని కూడా చెప్తున్నారు. సో ప్రతిరోజు దాదాపు 30 నిమిషాల పాటు కూడా 30 నిమిషాల లోపే ఈ సెషన్ ఉంటుంది. ఆ సెషన్ లో వాళ్ళు దాదాపు 1000 అడుగుల వరకు కూడా దీని ద్వారా వేస్తూ ఉంటారు. సో 20 నుంచి 25 సెషన్ల వరకు కూడా ప్రతి పేషెంట్ కి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ పేషెంట్ బాడీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఏంటి అనే దాని మీదనే ఆధారపడి ఈ సెషన్స్ అనేవి ఉంటాయని కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు. సో మనం చూస్తూ ఉంటాము చాలా మంది కండరాల బలహీనత, నాడీ సంబంధిత సమస్యలతోటి వాళ్ళు మంచానికే పరిమితం అయిపోవడము, లేదంటే వీల్ చైర్కే పరిమితం అయిపోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అందరిలాగానే వాళ్ళకు కూడా నడవాలని, తమ పనులు తాము చేసుకోవాలని ఉంటుంది. కానీ వాళ్ళు అంటే వాళ్ళుగా వాళ్ళ పనులు చేసుకోలేరు. దానికి వాళ్ళు ఎంతో సమయం అనేది ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కంపేర్ టు ఫిజియోథెరపీ కానీ లేదంటే ఇతర థెరపీలతోటి కంపేర్ చేస్తే ఈ రోబోటిక్ గేట్ ట్రైనర్ అనేది చాలా తొందరగా వాళ్ళు సాధారణ స్థితికి చేరుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తున్నారు. సో ఎదురుగా వాల్ మీద కూడా రాయడం జరిగింది. సో 1000 స్టెప్స్ ఇన్ 30 minutes అంటే ఒక 10 రెట్లు తొందరగా రికవరీ అవ్వడానికి ఈ జీ గేటర్ అనేది ఉపయోగపడుతుంది. దీని మీద వాకింగ్ చేయడం వల్ల వాళ్ళు నిజంగానే వాక్ చేస్తున్నాము అనేటువంటి ఆ ఫీల్ తోటి ఇంకా తొందరగా నడవాలి అనేటువంటి ఒక మోటివేషన్ కూడా వారిలో కలుగుతుంది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్తున్నటువంటి ఆట. సో నేను గత 7 నిమిషాల నుంచి దీని మీద సెషన్ తీసుకుంటున్నాను, నడుస్తున్నాను. నిజంగానే చాలా నీట్ గా ఇదంతా కూడా ఫిక్స్ చేయడం జరిగింది. సో ఎవరైతే పూర్తిగా నడవలేని పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, అసలు మొత్తానికి చలనం లేదు వాళ్ళ బాడీలో, వాళ్ళుగా నిలబడలేని పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వన్స్ ఆ పేషెంట్ ని తీసుకొని వచ్చి ఇక్కడ నిల్చోపెట్టిన తర్వాత వాళ్ళు ఇట్లా చూసుకుంటూ దీన్ని పట్టుకొని వాళ్ళు నిజంగానే వాళ్ళు ఒక ప్లేస్ లో వాళ్ళు నడుస్తున్నారు, లేదంటే ఒక పార్క్ లో వాళ్ళు నడుస్తున్నారు అనేటువంటి ఒక ఫీల్ వచ్చే విధంగా కూడా ఇక్కడ మొత్తంగా అయితే సెటప్ అంతా కూడా చేయడం జరిగింది. సో ఈ జీ గేటర్ అనేది నిజంగానే కండరాల బలహీనత అదేవిధంగా నాడీ సంబంధిత సమస్యలు ఉన్నటువంటి పేషెంట్లకి ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా అయితే దీన్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సో పల్స్ ఆక్సిమీటర్ అనేది కూడా కనిపిస్తోంది. సో ఎప్పటికప్పుడు కూడా లైవ్ మానిటరింగ్ అనేది కూడా ఉంటుంది. అంటే పేషెంట్ కొంచెం నర్వస్ గా ఫీల్ అయినా సరే ఇమ్మీడియట్ గా దీన్ని స్టాప్ చేయడము, మళ్ళీ పేషెంట్ ని తీసుకొని వెళ్ళడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పటికే దీని మీద చాలా మంది సెషన్స్ కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ నడవగలము అనేటువంటి ఒక హోప్ తోటి వాళ్ళందరూ కూడా సెషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది కూడా డాక్టర్లు చెప్పినటువంటి మాట. సో అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని థెరపిస్ట్ ఇక్కడ ఉండి వాళ్ళ పర్యవేక్షణలోనే ఈ సెషన్స్ అన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారు. సో చాలా సేపటి నుంచి నేనైతే ఈ సెషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. నిజంగా లైవ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే అసలు ఎట్లాంటి చలనం లేని, అసలు నడవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళను ఇది తిరిగి నడిచే విధంగా చేస్తుంది అని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే లైవ్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం చూస్తుంది బ్యాక్ సపోర్ట్ ఉంది, కాళ్ళు కూడా వాటంతట అవే నడుస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నా సరే వాళ్ళు నడవగలరు అనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే మనకి ఎక్విప్మెంట్ అనేది కలిగిస్తోంది. సో ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ అయితే నిజంగానే ఎవరైతే పూర్తిగా బెడ్ రిడన్ అయిపోయి వీల్ చైర్కే పరిమితం అయిపోయి ఉన్నారో ఆ పేషెంట్లు అయితే తిరిగి కోలుకునే విధంగా, చాలా తొందరగా కోలుకునే విధంగా ఈ ఎక్విప్మెంట్ అయితే వారికి సహాయపడుతుంది.